అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఏ మనిషి అయినా గెలవాలి అని అంటే తనను తాను వంచుకోకుండా ఉంటే గెలుపు సాధ్యమే అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనందరం కూడా ఓటమికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటాం. నాకు ఆ పరిస్థితులు అనుకూలించలేదని, వారు సహాయం అందించలేదని, వాళ్ళు మోసం చేశారని, లేదా నా దగ్గర డబ్బు లేదని, నాకు అంత అవకాశాలు రాలేదని, ఇలా రకరకాలైనటువంటి కారణాలన్నీ చెప్తూ ఉంటాం ఓటమికి. కానీ ఇవేమీ కూడా నిజమైనటువంటి కారణాలు కాదు. వాస్తవాన్ని మనం అంగీకరించడానికి ఇష్టపడం, మనమే మోసం చేసుకుంటాం. ఏ మనిషి అయితే వాస్తవాన్ని అంగీకరిస్తాడో, ఓటమికి నిజమైనటువంటి కారణాలని అంగీకరిస్తాడో వాళ్ళు ఖచ్చితంగా సరి చేసుకుంటారు, సక్సెస్లోకి వెళ్తారు. నిజంగా మనం ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని మనం చెక్ చేసుకుంటే నీలోనే కనిపిస్తాయి. సరైనటువంటి సమయాన్ని కేటాయించకపోవటం, బద్ధకంతో చేయాల్సినటువంటి పనిని సకాలంలో చేయకపోవటం, పూర్తి బాధ్యత తీసుకోకపోవటం, లేదా ప్రయత్నించేటటువంటి క్రమంలో లోపాలు ఉండటం, లేదా వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ చూపించకపోవటం, లేదా పని పట్ల నీకు నిబద్ధత లేకపోవటం, ఇవన్నీ ప్రధానమైనటువంటి కారణాలు. కానీ ఇక్కడ వీటిని కూడా మనం అంగీకరించాం, ఎందుకంటే మన మనసు అంగీకరించనివ్వదు. మనందరికీ కూడా కొన్ని పనులు అంటే ఇష్టం ఉంటాయి. ఏంటి, శుభ్రంగా పడుకోవటం, సరదాగా మూవీకి వెళ్ళటం, ఫ్రెండ్స్తో తిరగటం, చాటింగ్ చేయటం, సోషల్ మీడియాలో సమయాన్ని గడపటం, ఇవన్నీ కూడా మనకి ఇష్టమైనటువంటి పనులు. ఈ ఇష్టమైనటువంటి పనుల వెనకాల ఖచ్చితంగా అపజయం అనేది ఉంటుంది, ఓటమి అనేది ఉంటుంది. దీన్ని మనం అంగీకరించి తీరాల్సింది, అందులో అనుమానం లేదు. మనందరికీ కొన్ని పనులు అంటే ఇష్టం ఉండదు. కూర్చొని చదవటం, చేసేటటువంటి పని పట్ల పూర్తిగా నిబద్ధతతో ఉండటం, కష్టపడటం, బద్ధకం లేకుండా ఉండటం, నిద్రని త్యాగం చేయటం, లేదా ఫ్రెండ్స్ని త్యాగం చేయటం, ఇవన్నీ కూడా ఇష్టం లేనటువంటి పనులు. కానీ ఈ ఇష్టం లేనటువంటి పనులు ఎవరైతే ఇష్టపడతారో దాని వెనక ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. ఈ సూత్రాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారో, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కానీ మన ఇక్కడ చాలామంది చేసేటటువంటి ప్రధానమైనటువంటి లోపాలు, తప్పిదాలు ఏంటి అంటే, మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి దాన్ని కూడా నీకున్నటువంటి విషయాలను వదిలేస్తావు. నీ సక్సెస్ నీకు గుర్తుండదు, నువ్వు సాధించింది నీకు గుర్తుండదు, నీ తెలివితేటలు నీకు గుర్తుండవు, లేదా నీకు ఉన్నటువంటి సదుపాయాలు నీకు గుర్తుండవు. ఏదైతే నీ దగ్గర లేవో, ఏదైతే ఎవరి దగ్గర అయితే వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయో దాని మీద మనం దృష్టి పెడతాం, వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ఉన్నదాన్ని నువ్వు ఆనందించేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో లేదు. చాలా దురదృష్టకరమైన విషయం. మనకున్నాయి, మనకు అవసరం లేదు. నీకు ఒక చక్కటి బైక్ ఉంటుంది, నువ్వు తిరగటానికి ఒక బైక్ ఉంది, కానీ నీకన్నా పెద్ద బైకో, నీకన్నా మంచి బైకో, ఖరీదైనటువంటి బైకో పక్కోడుకుంటే నీకున్నదాన్ని నువ్వు మర్చిపోయి బాధపడుతూ కూర్చుంటావు, ఇబ్బంది పడుతూ ఉంటావు. సో ఈ ఇతరులతో పోల్చుకోవటం అనేది చాలా పెద్ద తప్పిదం. ఇది నువ్వు సరి చేసుకోవాలి, ఇది నీ లోపం ఇది. కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఎట్టి పరిస్థితులను మనం అంగీకరించాం, దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. కాబట్టి ఇతరులతో పోల్చుకోవటం, నీలో ఉన్నటువంటి లోపాలని గుర్తించుకోవడం, వాటిని సరి చేసుకోవడం ఏ రోజైతే చేయగలుగుతావో, ఏరా నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే నేను సరిగా చదవలేదండి అని ధైర్యంగా చెప్పగలిగినప్పుడు నీ తప్పు నీకు తెలిసినట్టు. అంతేగాని ఎగ్జామ్లో పేపర్ టఫ్గా వచ్చిందండి, ఇన్విజిలేటర్ చాలా గట్టిగా చూసేసాడండి, లేదా అవుట్ ఆఫ్ ద సిలబస్ ఇచ్చేసారండి అనే వంకలు చెప్పామనుకోండి, ఎప్పటికీ మనం సక్సెస్ కాలేము. నేను సరిగా ప్రయత్నించలేదని చెప్పండి, నేను సరిగా సమయాన్ని కేటాయించుకోలేదని చెప్పండి, నేను బద్ధకంతో ఏది పూర్తి చేయలేకపోయినానని చెప్పండి. అంతేగాని అసలు సంబంధం లేనటువంటి కారణాల మీద నెట్టేసి మనమేమో వాస్తవాన్ని అంగీకరించకుండా, నీ తప్పిదాలను తెలుసుకోకుండా, నీ లోపాలను సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మనం సక్సెస్ కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని నీకు కష్టం అని అనిపించినటువంటి పని చేయడానికి ఇష్టపడు. ఇది ఏదైతే నిన్ను ఆ పని పట్ల వెళ్లకుండా చేస్తున్నాయో, ఏదైతే అడ్డంకులుగా ఉన్నాయో, ఏటైతే నిన్ను వాటి వైపు ఆకర్షిస్తున్నాయో వాటిని వదులుకోవడానికి సిద్ధపడు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ వైపు వెళ్తావు. అందుకని ఎవరినైనా మోసం చేసావని అంటే అర్థం ఉంది, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నువ్వే నష్టపోతావు, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అందుకని మనిషి రియాలిటీలో బ్రతకండి, వాస్తవాన్ని అంగీకరించండి, నీ తప్పిదాలు నువ్వు ఖచ్చితంగా అంగీకరించు, దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. తప్పులు లేనటువంటి మనిషి ఏ ఒక్కరు కూడా ఉండరు, పొరపాట్లు చేయని మనిషి ఏ ఒక్కరు ఉండరు, బలహీనతలు లేని మనిషి ఏ ఒక్కరు కూడా ఉండరు ఈ సమాజంలో. అయితే
ఎవరైతే ఆ బలహీనతలు తెలుసుకుంటారో, ఆ తప్పులు తెలుసుకుంటారో వాళ్ళు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా గెలవడానికి పూర్తి 100% అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని అవకాశాలు రాలేదని నిందించడం, వాడు సహకరించలేదని నిందించడం, వీడు సహకరించలేదు, మన కుటుంబాన్ని నిందించడం, నీ పరిస్థితులు నిందించడం, ఇవన్నీ కూడా మానుకో. నైవంచన అనేది ఎట్టి పరిస్థితుల్లో వద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. రియాలిటీని యాక్సెప్ట్ చేయి. నీ తప్పులు నువ్వు కనుక అంగీకరిస్తే నీకన్నా పెద్ద మనిషిని కూడా ఎవడో ఉండడు. నీ తప్పులు కనుక నువ్వు తెలుసుకోగలిగితే నిన్ను మించినటువంటి గురువు మరొకరు ఉంటుందని సరి చేసుకోవడానికి. ఖచ్చితంగా నువ్వు సరి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది, అందులో అనుమానమే లేదు. అందుకని వాళ్ళతో పోల్చుకోవటం, వీళ్ళతో పోల్చుకోవటం ఇవన్నీ కూడా ఆపేసి నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు విశ్వసించు, నీతో నువ్వు మాట్లాడుకో. నీ బలాలు ఏంటో, నీ బలహీనతలు ఏంటో నువ్వు తెలుసుకో. బలాలను మరింత పెంచుకునే ప్రయత్నం చేయి, నీ బలహీనతలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే వాస్తవాన్ని నువ్వు అంగీకరించావో అప్పుడు నువ్వు మారడానికి సిద్ధపడినట్టు అర్థం. వాస్తవాన్ని అంగీకరించినంత వరకు నువ్వు మారడానికి సిద్ధపడినట్టు కాదు. మనిషి అనేటువంటి వ్యక్తి మారుతూ ఉండాల్సిందే, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాల్సిందే, టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ ఉండాల్సిందే, ఎదుటి వ్యక్తి ప్రవర్తనకు అనుగుణంగా మారుతూ ఉండాల్సిందే. ఇది మార్చుకున్నప్పుడు మాత్రమే మనిషి సక్సెస్ కాగలుగుతాడు. మారనంత వరకు నువ్వు మార్పుకి ఇష్టపడకుండా, వాస్తవాన్ని అంగీకరించకుండా ఎంతకాలం నువ్వు నెట్టుకొచ్చినా సరే సక్సెస్ నీ దరిదాపుల్లో కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని అదృష్టం మీద ఆధారపడిపోవడం, లేదా వాళ్ళ మీద ఆధారపడిపోవడం, వీళ్ళ మీద ఆధారపడిపోవడం కాకుండా నీ మీద నువ్వు ఆధారపడు, నీ శ్రమ మీద నువ్వు ఆధారపడు, నీ ప్రయత్నం మీద నువ్వు ఆధారపడు, నీ నైపుణ్యాల మీద నువ్వు ఆధారపడు. ఎవరు వచ్చి ఎవరికి సక్సెస్ అందించరో, ఎవరికి వాడే సక్సెస్ అందిపుచ్చుకోవాలి అని అంటే నిరంతరం నువ్వు మారాలి, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి, నీ తప్పులు నువ్వు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ మనిషి అయినా సరే డిసిప్లిన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. క్రమశిక్షణ చాలా ప్రధానమైన అంశం. క్రమశిక్షణ అని అంటే నీ దైనందిక జీవితంలో నువ్వు చేసేటటువంటి ప్రణాళిక ప్రకారం చేసేటటువంటి పనులు. అంటే ప్రణాళిక చాలా క్లియర్గా ఉండాల్సిందే. ఏ పని చేయాల్సినా సరే నువ్వు ఉన్న 24 గంటలకి నీ దగ్గర ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలి, ఏ సమయానికి దేనికి కేటాయించుకోవాలనే స్ట్రక్చర్ ఉండి తీరాల్సిందే. అలాగే నిబద్ధత ఉండి తీరాల్సిందే. చేసేటటువంటి పని పట్ల పూర్తిగా నిబద్ధత ఉండి తీరాల్సిందే. చేసేటటువంటి పనిలో వచ్చేటటువంటి సక్సెస్ని పూర్తిగా బాధ్యత నువ్వు తీసుకోవాల్సిందే, ఫెయిల్యూర్ని బాధ్యత నువ్వు తీసుకోవాల్సిందే. మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తామంటే వాడి సక్సెస్ని చూస్తాం. నిజంగా వాడు సక్సెస్ అవ్వడానికి వాడు ఎంత ప్రయత్నం చేశాడు అన్నది ఎంతమంది చూస్తాం? అస్సలు సమస్య లేదు. వాడు సక్సెస్ చూస్తాం, వెంటనే ఇంకో మాట కూడా అంటాడు, అదృష్టవంతుడురా, వాడికి అవకాశాలన్నీ కలిసి వచ్చారా, వాడికి పరిస్థితులన్నీ కలిసి వచ్చారా, లేదా కుటుంబ నేపథ్యం ఇదిరా, వాడు డబ్బు ఉన్నవాడురా, ఇది వాడు పలానా స్కూల్లో చదువుకున్నాడురా, ఇది లేదా అడ్డదారులు సంపాదించాడు రా. ఇవి మనం మాట్లాడే మాటలు. అంతేగాని వాడు ఏం కష్టపడ్డాడు, వాడు ఎంత సమయాన్ని చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టాడు, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్ని రోజులు తెల్లవారుజామున లేచి పని చేశాడు, ఇవేమీ కూడా మనం గుర్తించాం. ఎంతసేపు వాడి సక్సెస్ దాన్ని బట్టి ఆడడం, మనకు అది లేదని చెప్పి మనం బాధపడుతూ కూర్చోవటం, ఇది కాదు మనం చేయాల్సిందే. వాస్తవంలో బ్రతకండి, రియాలిటీలో జీవించండి. ఏంటి అసలు నువ్వేంటో నువ్వు నీకు తెలిసినట్టుగా మరి ఎవ్వరికీ కూడా తెలియదు. నీలో ఉన్నటువంటి మంచి నీకు తెలుసు, నీలో ఉన్నటువంటి చెడు నీకు తెలుసు. మంచిని పెంచుకో, చెడుని తగ్గించుకో. నీలో ఉన్నటువంటి అవలక్షణాలను ఒక్కొక్కటి విడిచిపెట్టు. అన్ని అవలక్షణాలను విడిచిపెట్టడం కష్టమే, దాన్ని తగ్గించు, బయటికి కనబడినవుకో. నీ లక్ష్యాన్ని పాడు చేసే విధంగా అవి బలపడిపోయేలాగా నువ్వు ప్రయత్నించవద్దు. తగ్గించేటటువంటి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ దిశగా ముందుకెళ్తావు. కాబట్టి గెలుపు ఎవరి చేతిలో ఉండదు, నీ చేతిలోనే ఉంటుంది. నిన్ను నువ్వు మోసం చేసుకుని, నిన్ను నువ్వు వంచుకుంటే ఎవడు నేను బాగు చేయలేడు. అందుకని ఎవరికి నువ్వు నీ లోపాలు చెప్పినా చెప్పకపోయినా నీకు మాత్రం నువ్వు తెలుసుకో, వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. గెలుపు నీ చేతుల్లోనే ఉంటుంది, నీ చేతల్లోనే ఉంటుంది. మరి ఎక్కడ కూడా గెలుపు ఉండదు. ఇది నువ్వు తెలుసుకొని నువ్వు దేన్నైతే చేయడానికి ఇష్టపడలేదో, దేన్నైతే చేయడానికి కష్టపడాలో వాటిని ఇష్టపడు. ఖచ్చితంగా సక్సెస్కి వచ్చేస్తావు. ఏదైతే నీకు ప్రేరేపిస్తుందో, ఏదైతే నీకు చేయడం ఇష్టమో, శుభ్రంగా పడుకోవడం, ఫ్రెండ్స్తో తిరగడం, వీటిని కట్ చేసే అనుమానమే లేదు. తగ్గించేసుకుంటే ఖచ్చితంగా నువ్వు గెలవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. కాబట్టి గెలిచినటువంటి వ్యక్తులు ఎవరి చరిత్రలు చూసినా వాళ్ళు ఎంతో కష్టపడినట్టు ఉంటుంది, ఎంతో ప్రయత్నం చేసినట్టు ఉంటుంది. ఓటమిని
అంగీకరించినట్టు ఉంటుంది, వాళ్ళని వాళ్ళు అంగీకరించుకున్నట్టు ఉంటుంది, మారినట్టేనే కనిపిస్తుంది. అంతేగాని ఉత్తినే ఊరకనే ఎవరికి గెలుపు రాదు. కాబట్టి నువ్వు ఎదుటివాడి సక్సెస్ చూసిన వెంటనే చూడాల్సింది వాడి ప్రయత్నాన్ని కూడా చూడు. ఖచ్చితంగా నువ్వు కూడా రియలైజ్ అవుతావు, ఆ విధంగా ప్రయత్నం చేయడానికి నువ్వు కూడా ట్రై చేస్తావు. కాబట్టి ఈ విషయాలను గమనించండి. మీరు కూడా గెలుపు దిశగా పయనిస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.